Arjun, son of Vaijayanti pre-release event and trailer launch ki vichesina అశేషమైన నందమూరి అభిమానులందరికీ హాయ్. వావ్, నందమూరి అభిమానుల ఎనర్జీకి ఒక సెపరేట్ డిక్షనరీయే ఉంటుంది అనిపిస్తోంది ఎనర్జీ చూస్తూ ఉంటే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారిని చూస్తే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని అనాలనిపిస్తుంది. అలాగే అభిమానులు మీ అందరినీ చూస్తే అభిమానులందు నందమూరి అభిమానులు వేరయ్యా అనాలనిపిస్తుంది. ఈరోజు నందమూరి అభిమానులందరికీ ఒక పండుగ రోజు. దేవర చెప్పినాడంటే చేసినాడంటే, అలాగే దేవర వచ్చినాడంటే పండగ వచ్చినాదంతే. అయితే ఈరోజు నందమూరి అభిమానులకి డబుల్ పండుగ రోజు. ఎందుకంటే ఈరోజు ద మ్యాన్ ఆఫ్ ది మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ మన నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఇద్దరిని ఒకే వేదిక పైన కళ్ళారా చూడబోతున్నందుకు రెడీయా? ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ శిల్పకళా వేదికలో ఇద్దరు రాముళ్ళు రాబోతున్నారు. తారక రాముణ్ణి, కళ్యాణ్ రాముణ్ణి చూడటానికి సిద్ధమా? ఎస్. మరి ఈరోజు మీ అందరి సమక్షంలో, అలాగే లైవ్గా చూస్తున్నటువంటి ఎంతోమంది ప్రేక్షక అభిమానుల సమక్షంలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్, అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని కూడా అత్యద్భుతంగా మనం జరుపుకోబోతూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. సో ఎస్, నాకు తెలుసు 1000 కళ్ళతో వాళ్ళిద్దరిని వేదిక పైన చూడడానికి మీరు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి. కానీ దానికంటే ముందు మీ అందరినీ బోల్డ్ అన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఆఫ్ ఎన్టీఆర్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు ఆ పాటల్ని ఇక్కడ మనకు వినిపించి బోల్డ్ అంత ఉర్రూతలోగించడానికి మన సింగర్స్ రెడీగా ఉన్నారు. పిలిచేద్దామా గైస్, ఫ్యాన్స్? ఎస్, మరి ఆలస్యం చేయకుండా మన వండర్ఫుల్ సింగర్స్కి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము ఫర్ అ ఫెంటాస్టిక్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆన్ స్టేజ్. సో హనుమాన్ గారు, రఘురామ్ గారు, శృతిక అండ్ వాగ్దేవి టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మా సింగర్స్ అందరినీ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడికి వచ్చేసిన టీమ్ మెంబర్స్కి అందరికీ కూడా పేరు పేరుగా స్వాగతం పలికేస్తున్నాము. సో మరికొద్ది సేపట్లో ఒక మాసివ్ ఎంట్రీ కోసం రెడీ అయిపోండి. బట్ ఈ లోపు మనం సాంగ్స్ విని ఎంజాయ్ చేద్దాము. లెట్స్ వెల్కమ్ ద సింగర్స్ ఆన్ స్టేజ్. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఇంత అద్భుతమైన కార్యక్రమానికి ముందు కొన్ని
మంచి మంచి పాటలతో మీలో ఇంకా జోష్ పెంచడానికి మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, ట్రాక్ వాల్యూమ్ ప్లీజ్. Yes, so Arjun, son of Vaijayanti, April 18th na grand release చేసుకోబోతున్న సందర్భంగా ఇవాల్టి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. The man of the masses, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ ప్రత్యేకమైన స్వాగతం. ఎస్, సో తాతకి తగ్గ మనవళ్ళు, తండ్రికి తగ్గ తనయులు, మనందరికీ ఎంతో ఇష్టమైన అన్నదమ్ములు ఇద్దరు మరికొద్ది సేపట్లో ఇక్కడికి మ్యాసివ్ ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు. రెడీయా? ఎస్, మనందరం కూడా ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాము. అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, ఇప్పుడే మనందరం ఇక్కడ టీజర్ కూడా చూడడం జరిగింది. బ్యూటిఫుల్ మదర్ సెంటిమెంట్తో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మంచి ఇంటెన్స్ ఇమోషన్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మన ముందుకి రాబోతోంది ఏప్రిల్ 18వ తేదీ దగ్గర నుంచి. నందమూరి కళ్యాణ్ రామ్ గారు అతనొక్కడే సినిమా దగ్గర నుంచి హరే రామ్, పటాస్, బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మన ముందుకి ఇలాంటి ఇంకొక వైవిధ్యభరితమైన సినిమాతో మన ముందుకు వస్తున్నారు. నిజంగా కళ్యాణ్ రామ్ గారి వర్సిటాలిటీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ప్రతిసారి ఒక సరికొత్త జాన్రాతో ఆయన మన ముందుకి వస్తూనే ఉంటారు, సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు. అలాగే ఈసారి బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత ఆయన అమ్మ సెంటిమెంట్తో వైజయంతి, ద లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారితో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ గారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిగా మన ముందుకి రాబోతూ ఉన్నారు. సో అశోక క్రియేషన్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ముప్పా అశోక్ వర్ధన్ గారు అండ్ సునీల్ బల్సు గారు నిర్మాతలుగా, ప్రదీప్ చిలుకూరి గారి దర్శకత్వంలో కాంతారా అండ్ మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ మ్యూజికల్ సక్సెస్ని ఇచ్చినటువంటి అజ్నీష్ లోక్నాథ్ గారి సంగీత సారథ్యంలో అతనొక్కడే దగ్గర నుంచి మన కళ్యాణ్ రామ్ గారితో బోలెడని సక్సెస్ఫుల్ మూవీస్ చేసినటువంటి సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ సి గారి సినిమాటోగ్రఫీతో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. సో ఇప్పటి వరకు మీరు ఎన్టీఆర్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారి పాటల మెడ్లీలు విని సూపర్గా ఎంజాయ్ చేశారు కదా. సో ఇప్పుడు మనందరి కోసం నందమూరి కళ్యాణ్ రామ్ గారి సినిమాల్లోని బ్లాక్ బస్టర్ పాటలకి డాన్స్తో మెస్మరైజ్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి టీం రెడీగా ఉన్నారు. పిలిచేద్దామా? ఎస్, మరి ఆలస్యం చేయకుండా డి మణికంఠ టీంకి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. నందమూరి కళ్యాణ్ రామ్ గారి మెడ్లీ పర్ఫార్మెన్స్ని మనందరికీ అందించ. థ్యాంక్ యూ సో మచ్ డి మణికంఠ టీమ్ ఫర్ దిస్ సూపర్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎస్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ద్వారా మనందరినీ చాలా చాలా సంవత్సరాల తరువాత అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక యాక్షన్ బేస్డ్ రోల్లో మనకు కనిపించబోతున్నారు మనందరి ఫేవరెట్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు. విజయశాంతి గారు హీరోయిన్స్ అంటే కేవలం యాక్టింగ్ మాత్రమే కాదు, యాక్షన్ కూడా చేయగలుగుతారు అని ప్రూవ్ చేసి కర్తవ్యం, పోలీస్, లాకప్, ప్రతిఘటన ఇలా బోలెడని క్లాసిక్ ఫిల్మ్స్ని మనందరికీ అందించిన విషయం తెలిసిందే. అలాంటి విజయశాంతి గారిని మళ్ళీ బోలెడని సంవత్సరాల తరువాత పోలీస్ ఆఫీసర్ గెటప్లో, పోలీస్ ఆఫీసర్ రోల్లో మనం చూడబోతున్నాం. అండ్ దిస్ ఇస్ వెరీ 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 స్పెషల్ టు ఆల్ ఆఫ్ అస్ తెలుగు ఆడియన్స్ అని చెప్పాలి. సో అటువంటి విజయశాంతి గారు అమ్మగా మనకి
నందమూరి కళ్యాణ్ రామ్ గారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఎంటర్టైన్ చేయబోతోంది. మరి రీసెంట్గానే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయినటువంటి ఆ మదర్ సెంటిమెంట్ సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా మనందరినీ అలరిస్తోందో, ట్రెండింగ్లో కూడా ఉంది సాంగ్. సో అంత మంచి సాంగ్ని ఇప్పుడు మనం అందరం కలిసి ఆన్ స్క్రీన్ చూసేస్తే బాగుంటుంది. కెన్ వీ హ్యావ్ ద మదర్ సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఎస్, దట్ వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్. చాలా రోజుల తర్వాత ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి కూడా మదర్ సెంటిమెంట్ సాంగ్ని ఇంత బ్యూటిఫుల్గా చూసినట్టు అనిపించింది. డెఫినెట్గా మీ అందరి మదర్స్తో ఉన్న ఆ బాండింగ్ని ఒక్కసారి అలా గుర్తు చేసినట్టుగా అనిపించేంత అద్భుతంగా అజనీష్ లోక్నాథ్ గారు ట్యూన్ చేయడం అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆ పాటల్ని మనం వింటూ ఉండడం సూపర్బ్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అజనీష్ లోక్నాథ్ గారు అండ్ రామ్ ప్రసాద్ గారు, బ్రహ్మకడ్లి గారు. Thank you so much. Hearty welcome to you. Sandeep Ved, hearty welcome to you. So yes, మన టీం మెంబర్స్ అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు, వాళ్ళ మాటలు కూడా విందాము. బట్ దానికంటే ముందు మా స్పాన్సర్స్ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పేసుకుందాము. సో ముప్పా పైనీరింగ్ టుగెదర్ ప్రెజెన్స్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి pre-release event and trailer launch event powered by KLM Fashion Mall, Keep Loving More, TDH Millet Marvels and Itch Stop. And broadband partners are Excel Broadband. Marketing partners are First Show and PROs Vamsi Shekhar and Vamsi Kaka. And today's event is organized by UV Media Entertainment at your doorstep and music is on Aditya Music. So yes, manaki ఏప్రిల్ 18న గ్రాండ్గా రిలీజ్ కాబోతున్నటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాన్ని ఇంత అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ తోటి మన ముందుకు తీసుకొస్తున్న అశోక క్రియేషన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిందే. సో ముప్పా అశోక్ వర్ధన్ గారు అండ్ సునీల్ బల్సు గారు వీరిద్దరూ సంయుక్తంగా ఈ బ్యానర్ ద్వారా మనకి చిత్రాన్ని అందిస్తూ ఉన్నారు. సో ఇందాక నేను చెప్పినట్టు ముప్పా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేతగా, బిజినెస్ పర్సన్గా సూపర్ సక్సెస్ఫుల్ అయిన అశోక్ వర్ధన్ గారు అండ్ మన ప్రొడక్షన్ ఆఫ్ సినిమాలో బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ని సంపాదించుకున్న సునీల్ బల్సు గారు ఇద్దరు కలిసి, స్నేహితులిద్దరూ కలిసి మనకి ఈ చిత్రాన్ని అందిస్తూ ఉన్నారు. మరి వారిద్దరి గురించి నా మాటల్లో కంటే ఒక ఏవీ ద్వారా తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి ప్రొడక్షన్ హౌస్కి సంబంధించిన ఏవీ ఇప్పుడు చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద ఏవీ ప్లీజ్? Hearty congratulations and all the very best to Ashok Vardhan garu and Sunil Balsu garu. Ashoka Creations banner paina Arjun son of Vaijayanti blockbuster success avvali ani manaspurtiga korukunటూ ఒక్కసారి మనందరం గట్టిగా చప్పట్లతో విషెస్ చెప్పేద్దామా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి సంబంధించిన విశేషాలు మనం తెలుసుకోవాలి అని అంటే టీమ్ మెంబర్స్ మాటలు వింటేనే బాగుంటుంది. కాబట్టి ముందుగా ఐ థింక్ లెట్ మీ ఇన్వైట్ రైటర్ శ్రీకాంత్ విసా గారు ఆన్ టు ద స్టేజ్. శ్రీకాంత్ విసా గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. అలాగే మా బ్రహ్మకడలి గారు, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకడలి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకి ప్రొడక్షన్ డిజైనింగ్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ చేసినటువంటి బ్రహ్మకడలి గారికి వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. అండ్ సందీప్ వేద్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈ సినిమాలో చాలా వండర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ రోల్లో మనకు కనిపించబోతున్న సందీప్ వేద్ గారు ఈజ్ హియర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హార్టీ వెల్కమ్ సార్. శ్రీకాంత్ గారు ఇక్కడ వచ్చేసేది. సందీప్ వేద్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్, శ్రీకాంత్ విసా గారితో మొదలు పెట్టేద్దాం మాటలు. నందమూరి అభిమానులందరికీ కృతజ్ఞతలు. శ్రీకాంత్ గారు కరెక్ట్గా మనం మాట్లాడడం మొదలు పెట్టగానే మన బ్యూటిఫుల్ సాయి మంజ్రేకర్ వచ్చేసింది, ఎంట్రీ ఇచ్చేసింది. మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ సాయి మంజ్రేకర్కి హార్టీ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. నా యాల్ది సౌండ్ ఏది? ఎస్ శ్రీకాంత్ విసా గారు ప్లీజ్ కంటిన్యూ. మొదటిగా ఈ ఒకేషన్కి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ సినిమా పరంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మొదటిగా మా హీరో నందమూరి కళ్యాణరామ్ గారు పిలిచి, శ్రీకాంత్ నువ్వు ఈ స్క్రిప్ట్ని నమ్ము, మనం ఈ స్క్రిప్ట్ ఒక అద్భుతం, వీ కెన్ మేక్ ఎ బ్లాక్ బస్టర్ అని మాలో స్ఫూర్తిని నింపి మా వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపించి మాకు స్ఫూర్తినిచ్చిన మా హీరో కళ్యాణరామ్ గారు. తర్వాత ఈ కథ చెప్పడానికి, ఫైనల్ వర్షన్ చెప్పడానికి నేను ప్రదీప్ గారు వెళ్ళినప్పుడు కథ అంతా వినేసి మాకు బొట్టు పెట్టి మాకు ప్రసాదం ఇచ్చి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, 100% మనం హిట్ కొట్టకపోతున్నాం అని మాకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన విజయశాంతి గారు. కథ చెప్పగానే ఈ సినిమాతో నాకు నేషనల్ అవార్డు వచ్చేస్తుంది అని చెప్పిన పృథ్వీ గారు ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తర్వాత తన విలక్షణ నటనతో ఈ సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిన శ్రీకాంత్ గారు. మన అర్జున్ విశ్వనాథ్ అనే తీరాన్ని ఢీ కొట్టబోయే తుఫాన్ పఠాన్గా యాక్ట్ చేసిన సోహెల్ ఖాన్ గారు. అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సినిమా సందర్భంగా. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ బ్రహ్మకటల్ గారు, రామ్ ప్రసాద్ గారు, ప్రసాద్ మురళ్ళ గారు, ఫైట్ మాస్టర్స్ పీటర్ హెన్స్ మాస్టర్, రామకృష్ణ మాస్టర్ గారు, అందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రదీప్ గారు స్వతహాగా చాలా మంచి రైటరు. ఈ సినిమాలో మాటలు అంత బాగా వచ్చినాయి అంటే ఆయన కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది, ప్రదీప్ గారి కాంట్రిబ్యూషన్. మా ప్రొడ్యూసర్స్ అశోక్ గారు, సునీల్ గారు, గుర్తుపెట్టుకోండి, ఒక ప్రబలమైన స్ట్రాంగ్ నిర్మాణ సంస్థగా అశోక క్రియేషన్స్ ఎదగబోతుంది ఫ్యూచర్లో, దట్స్ ఫర్ షూర్. నేను ఇంకా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన లాస్ట్ పీపుల్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, శ్రీనివాస్ వెల్పూరి గారు, అలాగే శేషు గారు, సురేష్ గారు, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద ప్రెస్ అండ్ ద పీపుల్ హియర్ అండ్ ద ఫ్యాన్స్ ఆఫ్ నందమూరి ఫ్యామిలీ. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మకళ్ళి గారు మాట్లాడతారు ఇప్పుడు. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి, మీడియా మిత్రులకి, నందమూరి అభిమానులందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. నేను పనిచేసిన టెంపర్ సినిమాతో అభిమానుల్లో టెంపరేచర్ పెంచిన మన నందమూరి తారక రామారావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే కళ్యాణ్ రామ్ గారితో ఇది మొదటిసారి నేను వర్క్ చేయడం. ఆయన సినిమాని ఎంత ప్రేమిస్తారంటే, ఈ సినిమాలో ఉన్న ఒక ముఖ్యమైన సన్నివేశం కోసం చాలా మీటింగ్లు జరిగినాయి. ప్రతి మీటింగ్లో ఆయన ఆ సన్నివేశాన్ని ఎంత ప్రేమిస్తున్నారో మాకు అందరికీ అర్థమైంది. సో అటువంటి నటులతో మనం వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన డైరెక్టర్ ప్రదీప్, తన తీసిన ప్రతి సీను చాలా అద్భుతంగా, తనకు కావాల్సింది ఏదైతే ఉందో మా టీం అందరి దగ్గర నుంచి తీసుకున్నాడు ఆయన. అలాగే మా కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు, ప్రసాద మురళి గారు, ఇంకా మా రైటర్ శ్రీకాంత్ విశ్వ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్. ఎందుకంటే అందరం కలిస్తేనే ఈ సినిమా ఈరోజు ఇలా ఉందంటే ఇది సినిమా. అలాగే ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ముప్పా వెంకయ్య చౌదరి గారికి, సునీల్ గారు, అశోక్ గారు, ఇద్దరు ఫ్రెండ్సే కాదు, మమ్మల్ని అందరినీ ఫ్రెండ్స్ లాగా చూసుకుంటూ మీకు ఇంత మంచి సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సందీప్ వేద్జీ ప్లీజ్. హలో హైదరాబాద్.
Now this is craze. This is madness, Hyderabad. Thank you so much for coming here in such large numbers. Thank you so much for showing us your love. Meeru cinema chuste, this love is only going to go 10x. 10 times love ostadi cinema ki. I'm very sure. With the amount of performances that we can see here, with the amazing writing, the design, the direction, nothing can stop this film from becoming a blockbuster. Nenu first time Kalyan gariki chuste, I went and told him one thing. Sir, you are looking like a lion, sir. Isn't he looking like a lion here? And when this lion roars, the screen is going to get on fire. And if there is someone that has to face the lion of Hyderabad, it has to be the tiger of Mumbai. You are going to see Sohail Khan in an avatar like you have never seen him before. These two giants, when they come on screen, oka tiger, oka lion screen lo vaste, there is going to be nothing but fire for all you fans. So there is only one thing that I have to say. Start booking your tickets now. Because house full boards are the only thing you will see on 18th. The direction, the entire direction team was so good in this film. Because the captain of the ship, Pradeep Garu, he knew exactly what he wanted. ఆయనకి ఏం కావాలంటే అదే కావాలి. ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు, ది ఎంటైర్ యూనిట్ సూపర్ ప్రొఫెషనల్, సూపర్ ప్యాషనేట్. ఆ మొత్తం ప్యాషన్ మీకు 18th ఏప్రిల్ రోజు స్క్రీన్లో కనపడుతుంది. అదే ప్యాషన్, అదే ఉత్సాహం, అదే ప్రేమతో సహా పోయి సినిమా చూడండి. అండ్ ముందు ట్రైలర్ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ట్రైలర్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ వేద్ గారు, శ్రీకాంత్ గారు అండ్ బ్రహ్మకళ్ళి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఓకే, ఏమిటి మీ ఆతృత, మీ ఉత్సాహం అంతా అర్థం అవుతోంది. వస్తున్నారు, మరికొద్ది సేపట్లో ఎంట్రీ ఇస్తున్నారు. అనర్గళంగా అభినయంతో ఒక డైలాగ్ చెప్పాలన్నా, అబ్బురపరిచే విధంగా డ్యాన్స్ స్టెప్పులతో సంచలనాలు సృష్టించాలన్నా, తెలుగు నాట మాత్రమే కాదు దేశ విదేశాల్లోని అభిమానులందరి చేత అన్నా అని ఆప్యాయంగా పిలిపించుకోవాలన్నా, ది వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ గారికి మాత్రమే సాధ్యం. అండ్ అంతే కన్విక్షన్తో, వర్సిటాలిటీతో వండర్ఫుల్ సినిమాల్ని మనకి అందించాలన్నా, ఇటువంటి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో మనల్ని మెస్మరైజ్ చేయాలి అన్నా, అది కళ్యాణ్ రామ్ గారికి మాత్రమే సాధ్యం. మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలోని ఇంకొక బ్యూటిఫుల్ అండ్ సూపర్ హిట్ సాంగ్ నాయాల్ది చూడడానికి రెడీయా మీరందరూ? కుర్చీలు జాగ్రత్తగా పెట్టుకుని డాన్సులు కూడా చేసుకోండి వీలైతే, ఓకేనా? ఓకే, సో ఆలస్యం చేయకుండా నాయాల్ది సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ అండ్ a very hearty welcome to all of y'all. అన్న కోసం తమ్ముడు తరలి వచ్చినటువంటి ఈ శుభ తరుణంలో అన్న తమ్ముళ్ళ కోసం తరలి వచ్చినటువంటి అశేషమైన అభిమానానికి, అభిమాన సందోహానికి, NTR fans की man of masses our young tiger NTR fans की स्वागतम सुस्वागतम.
ఒక్క మాట చెప్పారో లేదో కళ్యాణ్ రామ్ గారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తమ్ముడు వస్తున్నాడు అని చెప్పి ఆ తమ్ముడు కోసం ఎంతో మంది తమ్ముళ్ళు కదిలి వచ్చారు ఈ రోజు. మ్యాన్ ఆఫ్ మాసెస్ నవరసాలు కూడా చూసి మురిసిపోయేటువంటి రూపం, తెలుగు పదాలు కూడా మీసం మెలేసి తొడగొట్టేటువంటి డైలాగ్ డెలివరీ, ఎలాంటి స్టెప్పులైనా సరే అలవోకగా చేయగలిగినటువంటి నైజం ఎవరు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ అండ్ అలాగే ప్రజలు మెచ్చినటువంటి నాయకుడు కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ముప్పావు వెంకయ్య చౌదరి గారు ప్రెజెన్స్ అశోక క్రియేషన్స్ అండ్ అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన అశోక్ వర్ధన్ ముప్పా గారు అండ్ సునీల్ బలిసు గారు నిర్మాతలుగా, ప్రదీప్ చిలుకూరి గారి డైరెక్షన్లో, అజనీష్ లోక్నాథ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, రామ్ ప్రసాద్ గారు ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీని చేయగా, తమ్మిరాజు గారి ఎడిటింగ్తో ప్రజలు మెచ్చినటువంటి నాయకుడు కళ్యాణ్ రామ్ గారు అండ్ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి గారు నటించి కనువిందు చేయబోతూ ఏప్రిల్ 18వ తారీఖున విడుదల కాబోతున్నటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుమా డాటర్ ఆఫ్ పి విమల స్వాగతం సుస్వాగతం పలుకుతోంది. Muppa Pioneering Together proudly presents the pre-release event of Arjun, Son of Vaijayanti, powered by KLM Fashion Mall, Keep Loving More, alage TDH Millet Marvels, each stop, our broadband partners are Excel Broadband, music is on Aditya Music, our PROs are Vamsi Shekhar and also Vamsi Kaka. Event is organized by UB Media, entertainment at your doorstep and our ticketing partners are First Show. ఇప్పుడే ఈ కార్యక్రమానికి ఆల్రెడీ స్టేజ్ మీద నాలాంటి ఒక అందమైన అమ్మాయి ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కూడా కొంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు. ఎవరికి వాళ్ళ అమ్మాయిలు అందంగా ఉన్నామని అనుకోవడమే బెస్ట్. మన అందరితో పాటుగానే ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన our beautiful heroine సాయి మంజ్రేకర్ కి a very very hearty welcome. సాయి, would you want to wave hands that side? Yes, stand up and ఒక్కసారి అరే రే 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 శిల్పకళా వేదికకి మరొక్కసారి కళకళలాడేటువంటి కళ వచ్చేసింది రోయ్. మొన్నటికి మొన్నే అనుకున్నాము ఒక్కసారి కనిపించాడు, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడా అని. ఈలోపే మళ్ళీ అన్న కోసం తరలి వచ్చేస్తున్నాడు మన ఎన్టీఆర్. సో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి, మీడియా వారికి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారికి, ముఖ్యంగా ఫ్యాన్స్ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఇక విజయశాంతి గారు ఆవిడ చేసేటువంటి సూపర్ పర్ఫార్మెన్స్తో ఓకే. సో ఈరోజు మనతో పాటు ఈ సినిమాలో నటించినటువంటి కళాకారులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఎన్నో సినిమాల్లో అలాగే టెలివిజన్ షోస్లో బాగా పాపులర్ అయినటువంటి మా జోగి నాయుడుని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే నాగ మహేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగ మహేష్ గారు ఫెంటాస్టిక్ వర్సటైల్ యాక్టర్, వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మనకి కళ్యాణ్ రామ్ గారికి బాగా ఇష్టమైనటువంటి డిఓపి, లెజెండ్ అఖండ సినిమాలకి కూడా వర్క్ చేసినటువంటి మా రామ్ ప్రసాద్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హలో 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 నేడే చూడండి మీ అభిమాన థియేటర్లో, నేడే చూడండి మీ అభిమాన థియేటర్లో ఏప్రిల్ 18వ తారీఖున వచ్చేస్తుంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. చూసేద్దామా నందమూరి నటవారసుల వైభోగం చూసేద్దామా. అశోక క్రియేషన్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్, ఎన్టీఆర్ వచ్చేస్తారు కాసేపట్లో. ఆన్ ది వే ఎన్టీఆర్.
అది గది లెక్క, అది గది లెక్క, అది గది లెక్క. మరి 18వ తారీఖున అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మామూలుగా ఉండదు, ఫుల్ మాసు. మీరు ఏమేమి కావాలనుకున్నారో బొమ్మలో అన్నీ ఉంటాయి. ఏంటి మీరు ఏమేమి కావాలనుకున్నారో బొమ్మలో అవన్నీ ఉంటాయి. మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బొమ్మలో మనం కూడా చిన్న క్యారెక్టర్ చేసాం. బాగుంటుంది, బాగుంటుంది కామెడీ. ఇంకోటి కూడా ఉంటుంది, మీరు బొమ్మలో చూసేద్దరు కానీ. సో నాకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి గారు చిన్న క్యారెక్టర్ అయినా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత ఇప్పటివరకు చాలా కామెడీ క్యారెక్టర్లు, రకరకాల క్యారెక్టర్లు చేశాను. బట్ ఇందులో ఇప్పటివరకు చేయని ఒక మంచి క్యారెక్టరు, నిడివి చిన్నదైనా కూడా చాలా గుర్తుండిపోయే క్యారెక్టరు నా వరకు. చాలా థ్యాంక్స్ అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, ప్రొడ్యూసర్స్ అశోక్ గారికి, సునీల్ గారికి, డైరెక్టర్ ప్రదీప్ గారికి, ఇంత మంచి క్యారెక్టర్ రాసిన శ్రీకాంత్ గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మరి ఉంటాను 18వ తారీఖున అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఆంధ్రప్రదేశే కాకుండా ప్రపంచం అంతా థియేటర్లో మారుమోగిపోవాలి. అత్తే అత్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాయుడు. మోస్ట్ పవర్ఫుల్ స్పీచ్. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ నుంచి మనకు అలాంటి ఆరా వస్తుంది, ఎనర్జీ వస్తుంది. మనం ఒక్క మాట అందిస్తే చాలు, అక్కడి నుంచి ఏ రేంజ్లో వస్తుంది ఎనర్జీ ఒకసారి వినిపించండి. అది ఎనర్జీ కొంచెం లో అయినప్పుడు మనం ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కలిస్తే సరిపోతుంది, మన కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్ని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ని. ఎస్ నాగ మహేష్ గారు. హాయ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి, డైనమిక్ హీరో మా కళ్యాణ్ రామ్ గారి అభిమానులకి, ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్సుమాంజలి. అశోక్ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన అశోక్ వర్ధన్ గారు, సునీల్ గారు నిర్మించిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి గారు ఈ సినిమాలో నాకు ఒక మంచి బ్యాడ్ పోలీస్ ఇన్స్పెక్టర్ వేషం ఇచ్చారు. చాలా బాగా ఉంది, చాలా బాగా చేశాం, చాలా సంతోషం. చాలా కాలం తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించడానికి అవకాశం ఉన్న పాత్ర ఈ సినిమాలో చేశాను. చాలా సంతోషం. మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నా. అట్లాగే ఎంతో సిన్సియర్ కళ్యాణ్ రామ్ గారితో ఫస్ట్ టైం నేను యాక్ట్ చేయటం. ఆయన చాలా సిన్సియర్ మనిషి. ఆయన తీసుకునే కథాంశాలు కూడా ఎంతో విభిన్నంగా ఉంటాయి. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, మీరు రాసి పెట్టుకోండి. ఒక్క నిమిషం, మనకి ఇప్పుడే సభా ప్రాంగణంలోకి ఎంటర్ అవుతున్నటువంటి మన హీరో పవర్ఫుల్ డైలాగ్స్ తో థియేటర్లో ఎంటర్టైన్ చేయాలన్నా, అలాగే కామెడీ టైమింగ్ తో మనల్ని నవ్వించాలన్నా, తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో సీట్లకి అతుక్కుపోయేలాగా చేయాలన్నా అతనొక్కడే. పటాస్, బింబిసారా సినిమాలతో మనల్ని హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అందించి ఇప్పుడు అర్జున్ విశ్వనాథ్ గా కనువిందు చేయబోతున్నటువంటి ప్రజలు మెచ్చిన నాయకుడు మా నందమూరి కళ్యాణ్ రామ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే లేడీ సూపర్ స్టార్ గా థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు పెట్టించేటువంటి సత్తా ఉన్న హీరోయిన్, కర్తవ్యం, ప్రతిఘటన లాంటి సినిమాలతో హీరోయిన్లలోనే మాస్ కి కొత్త నిర్వచనం చెప్పిన విజయశాంతి గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతున్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అలాగే ఇప్పటి వరకు వారిని మనం హిందీ సినిమాల్లో చూసాము, దబంగ్ లాంటి మూవీస్లో చూసి బాగా ఎంజాయ్ చేశాము. ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్, తెలుగులో కూడా ఎంటర్ అవుతున్నారు.
A very hearty welcome to Sohail Khan ji. Sohail Khan gariki. A very, very hearty welcome to you. Muppa pioneering together proudly presents the pre-release event of Arjun, son of Vaijayanti, powered by KLM Fashion Mall, Keep Loving More, TDH, Millet Marvels, Itch Stop. Our broadband partners are Excel Broadband, music is on Aditya Music. Event is organized by UV Media and our digital partners are First Show. Our PROs are Vamsi Shekhar and also Vamsi Kaka. Our event is organized by UV Media Entertainment at your doorstep. Vijay Shanti gariki and alage Kalyan Ram gariki marokasari sadara swagatam palukutu unnamu and Naga Mahesh garu to please speak. మాట్లాడండి. హలో హలో కళ్యాణ్ రామ్ గారు తీసుకునే కథాంశాలు విభిన్నంగా ఉంటాయి. అవి మనందరూ తెలుసు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి. చాలా కాలం తర్వాత డైనమిక్ లేడీ మేడం విజయశాంతి గారు ఈ చిత్రంలో చాలా పవర్ఫుల్ రోల్ చేశారు. చాలా మీ అందరికి కూడా మళ్ళీ పాత కర్తవ్యం నాటి వైజయంతి మీకు గుర్తొస్తుంది. ఈ సినిమా సాంగ్స్, కెమెరా, ముఖ్యంగా కెమెరా పనితనం అబ్బురపరుస్తుంది. రామ్ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా సముద్రంలో మంటలు చూపించారు. ఖచ్చితంగా ఇది సినిమా టెక్నికల్గా, సంగీతపరంగా, కథాపరంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాతో మా ప్రీతమ దర్శకుడు ప్రదీప్ గారు ఒక మంచి దర్శకుడిగా తెలుగు చిత్రసీమలో కొనసాగుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అవకాశం కల్పించిన దర్శకులకి, నిర్మాతలకి, అట్లాగే ఆదరించిన మా హీరో కళ్యాణ్ రామ్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లాగే మంజరేకర్ తన అందచందాలతో సినిమాకి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అందరికీ మరొక మారు నా హృదయపూర్వక నమస్కారాలు. జై ఎన్టీఆర్, జై హరికృష్ణ గారు, జై ఎన్టీఆర్, జై కళ్యాణ్ రామ్. మీరందరూ 18వ తారీఖున థియేటర్లో హౌస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్గా ఓపెన్ చేయాలి. అద్భుతమైన ఘన విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మారు అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాగమహేష్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ జోగి నాయుడు గారు. ఇక డిఓపి ఆఫ్ ద ఫిలిం రామ్ ప్రసాద్ గారు ఎప్పుడు ఆయన కెమెరా వెనకాల ఉంటారు, ఈసారి కెమెరా ముందుకొచ్చి మాట్లాడబోతున్నారు. అలాగే మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఎస్ రామ్ ప్రసాద్ గారు, కళ్యాణ్ రామ్ గారు, రామ్ ప్రసాద్ గారు ఎప్పుడు కెమెరా వెనకాల ఉంటారు, ఈరోజు ముందుకొచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు? అది ఆ ఎనర్జీ అలా ఉంటుంది. ఆల్రెడీ అన్నయ్య వచ్చేసారు కాబట్టి వెయిటింగ్. నేను మాట్లాడి మీరు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ రామ్ గారికి. కళ్యాణ్ రామ్ గారితో ఫస్ట్ పిక్చర్ నాకు అతను కూడా చేశాను. అలాగే ఎన్టీఆర్ గారితో ఆది, ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలు అఖండ 2 చేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే చిలుకూరి ప్రదీప్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ అదర్ టెక్నీషియన్స్ అందరూ ఎక్స్ట్రాడనరీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు, అంతా అర్థమైనట్టే ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. లుకింగ్ ఫార్వర్డ్ ఆన్ April 18th టు వాచ్ ద మూవీ అండి. మీరు కళ్ళతో చూసినటువంటి సినిమాని మా కళ్ళతో చూడడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఈ సినిమాలో సోహెల్ జీ, ఐ హోప్ యూ అండర్స్టాండ్ తెలుగు. సమజ్ మే ఆ రహా హై తోడా తోడా. ఆయన కూడా చిన్నప్పటి నుంచి నా ప్రోగ్రాంలు చూసి పెరుగుంటే ఈ పాటికి తెలుగు వచ్చేసి ఉంటుండేది కదా. ఎనీవే, సోహెల్ గారికి కూడా తెలుగులో మాట్లాడిద్దాం మనం మరికొద్దిసేపట్లో. అండ్ ఈ సినిమాలో సింగిల్ కార్డ్ అన్ని పాటలు రాసినటువంటి రఘురామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. లిరిక్ రైటర్ రఘురామ్ టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. స్వతహాగా రఘురామ్ మంచి సింగర్, తర్వాత లిరిక్ రైటర్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాలోని అన్ని పాటలు మనం విన్నటువంటి అమ్మ పాట కానీ లేకపోతే నాయాల్ది సాంగ్ కానీ అన్ని తనే రాశాడు. రఘురామ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన
నందమూరి అభిమానులందరికీ, సినీ అభిమానులందరికీ హృదయపూర్వక స్వాగతం. చాలా 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 హ్యాపీగా, ప్రౌడ్గా ఉందండి నాకు ఇవాళ ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు నిలబడ్డం. ఈ సినిమాకి ఈ పాటలన్నీ కాదు, ఇప్పుడే మన యానిమల్ పృథ్వీ గారు వచ్చారు. కాకపోతే అన్ని కళ్ళు అటువైపు తిరుగుతూ ఉన్నాయి. కళ్యాణ్ రామ్ గారు ఆల్రెడీ వచ్చేసారు. నెక్స్ట్ ఎన్టీఆర్ ఎప్పుడు వస్తారు అని మొత్తం అందరి చూపులు అటువైపే ఉన్నాయి. బట్ ఐ రిక్వెస్ట్ రఘురామ్, యూ ప్లీజ్ కంటిన్యూ. సో చాలా చాలా హ్యాపీగా ఉందండి. 2020 అనే ఇయర్లో సోలో బ్రతికే సో బెటర్ ద్వారా నో పెళ్ళి హే ఇది నేనేనా అనే సాంగ్స్ ద్వారా నేను లిరిసిస్ట్గా ఇండస్ట్రీకి పరిచయం అవడం జరిగింది. తమన్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అక్కడి నుంచి 5 ఇయర్స్లో నా ప్రస్థానం లాస్ట్ ఓజీలో హంగ్రీ చీటా అండ్ రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాలో లల్లాయిరే సాంగ్ దాకా కొనసాగింది. అండ్ ఎప్పటి నుంచో ఒక సినిమాకి అన్ని పాటలు మనం రాస్తే ఆ వచ్చే కిక్ అనేది వేరు, ఆ సింగిల్ కార్డ్ లిరిసిస్ట్గా వచ్చే ఓ రెస్పెక్ట్ అనేది వేరు. ఆ అవకాశం కోసం ప్రతి లిరిసిస్ట్ ఎదురు చూస్తుంటారు తన కెరియర్లో. అండ్ ఇది ఒక మైల్ స్టోన్ లాంటిది. నాకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే ఫిలిం ద్వారా నాకు ఈ అరుదైన ఒక గౌరవం దక్కింది. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా మా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో ఎప్పుడు ఒక ముందంజలో ఉంటారు ఆయన. లైక్ ఆయన ప్రోత్సహించినట్టుగా ఒక న్యూ టాలెంట్ని ఎవరు ప్రోత్సహించరని నాకు అనిపిస్తుంటుంది. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ ఎన్టీఆర్ ఆర్ట్స్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో, అలానే అశోక క్రియేషన్స్తో నేను ఈ ఫిలింలో సింగిల్ కార్డ్ రాయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు పరిచయం ఉన్న చాలామంది వ్యక్తులు అండ్ నాతో జర్నీ చేసిన చాలామందికి నా స్ట్రగుల్ ఒక సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా తెలుసండి. బట్ లిరిక్ రైటర్గా ఈ 5 ఇయర్స్ జర్నీ అనేది, ఇంత సక్సెస్ అనేది నేను ఏ రోజు నా కళలో కూడా ఊహించలేదు. ఇలాంటి వేదికల మీద ఇలా ఇక్కడ మీ అందరి ముందు నుంచి మాట్లాడతా అని. సో దీనికి ఒక చాలా బలమైన కారణం ఉందండి. మీ అందరి అనుమతితో మా అమ్మగారిని ఒకసారి వేదిక మీదకి పిలవాలనుకుంటున్నాను అండి. మమ్మీ ప్లీజ్. అంటే నేను ఎందుకని ఈరోజు అంటే లైక్ నాకు తెలుసు ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ తర్వాత మా మమ్మీని ఒక ఫంక్షన్కి పిలిచాను. చిన్నప్పుడు నన్ను రియాలిటీ షోస్ అన్నీ నేను పార్టిసిపేట్ చేస్తున్న రోజుల్లో నాతో పాటు మా మమ్మీ తిరిగేవారు. అండ్ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత నేను ఏ షోకి సాధారణంగా ఆవిడని పిలవను, ఆవిడ టీవీలో చూడమని చెప్తుంటాను. బట్ ఇవాళ నాకు ఎందుకో ఈ స్టేజ్ చాలా యాప్ట్ అనిపించింది. ఎందుకంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనేది ఒక జెన్యూన్ మదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న ఒక జెన్యూన్ ఎమోషన్ని ఒక నెక్స్ట్ లెవెల్లో చూపించిన ఒక సినిమా. రేపు ఏప్రిల్ 18 రోజు మీరందరూ చూసినప్పుడు మీరు అది డెఫినెట్గా ఫీల్ అవుతారు థియేటర్ నుంచి వెళ్ళినప్పుడు. అండ్ నా లైఫ్లో ఇది రియల్ స్టోరీ. మా మదర్ ఒక రైటర్, పోయెట్ అండ్ ఆవిడ ఆల్ ఇండియా రేడియోలో కూడా అనౌన్సర్గా చేశారు చాలా ఇయర్స్. అండ్ తను ఎంతో, తనకి ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇష్టం అనమాట. బట్ తన టైమ్స్లో షీ కుడెంట్. అండ్ అది నా ద్వారా ఇక్కడ లైక్ నేను ఎప్పుడు సర్ప్రైజ్ అవుతుండేవాడిని. ఇన్ని సాంగ్స్ నేను ఎలా రాశాను, నేను ఎప్పుడు ఏ బుక్స్ చదవలేదు, ఏ లిటరేచర్ చదవలేదు. ఇది నిజం. నాతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు ఇది. బట్ ఎలా నేను ఇదంతా చేస్తున్నాను అంటే నాకు అర్థమైంది ఇదంతా మా మదర్ జీన్స్ అని నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ మమ్మీ. నన్ను ఇండస్ట్రీలోకి నేను వస్తానప్పుడు నా డెసిషన్ని యూ సపోర్టెడ్ మీ సో మచ్. ఇంత లాంగ్ జర్నీ 15 ఇయర్స్ తర్వాత ఈ రోజున మంచి మంచి సాంగ్స్తో మీ అందరి ముందు వస్తున్నాను. సో మదర్ రుణం ఎవరు తీర్చుకోలేరు. సో మా మమ్మీకి ఎంత చెప్పినా తక్కువే. బట్ ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది అనిపించింది. సో థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అమ్మ. అండ్ వన్స్ అగైన్ నన్ను కళ్యాణ్ రామ్ గారికి, సునీల్ గారికి పరిచయం చేసిన పల్నాటి సూర్యప్రతాప్ గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ జర్నీలో నేను కలుసుకున్న చాలా మంచి మిత్రులైన వ్యక్తులు అజనీష్ లోక్నాథ్ గారు, మా డైరెక్ట్ ప్రదీప్ గారు, శ్రీకాంత్ విస్సా గారు, వీళ్ళందరితో జర్నీ అనేది ఐ కెన్ నెవర్ ఫర్గెట్ అండి. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఏప్రిల్ 18 థియేటర్లో మీరు ఆ యూఫోరియా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎలా ఉందో దీనికి ఒక 100 రెట్లు థియేటర్లో మార్నింగ్ షో చూసినప్పుడు నేను ఫీల్ అవుతాను. నాకు ఇది కనిపిస్తుంది ఆల్రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్
ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో ఎవరిని మచ్. మర్చిపోయినా ఏం పర్లేదు, వాట్సాప్లో నాకు పంపించేసేయండి, నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్ గారు అండ్ అమ్మ, కంగ్రాచులేషన్స్ టు యూ టూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. స్వయం కృషి, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాల్లో మనల్ని నవ్వించి కవ్వించి, కర్తవ్యం అలాగే ప్రతిఘటన లాంటి సినిమాలతో హీరోయిన్లోనే ఒక కొత్త మాస్ ఇమేజ్ని తీసుకొని వచ్చి థియేటర్స్ ముందు హౌస్ఫుల్ బోర్డు పెట్టించగలిగినటువంటి సత్తాగా, లేడీ సూపర్ స్టార్గా, లేడీ అమితాబ్ బచ్చన్గా పేరుగాంచిన మా విజయశాంతి గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. ఉన్నాము అండ్ అలాగే ప్రపంచంలో కల్లా స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఏది అని అడిగితే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు, అమ్మ ప్రేమ అని. అలాంటి ఆ అమ్మ ప్రేమని, ఆ ఇమోషన్ని ఎంటర్టైన్మెంట్తో కలగలిపి మనకి చూపించబోతున్నటువంటి డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. డైరెక్టర్ ప్రదీప్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Muppa Group, pioneering together, proudly presents today's pre-release event of Arjun, son of Vaijayanti, powered by KLM Fashion Mall, Keep Loving More, TDH, Millet Marvels and It Stop. Alage, our broadband partners are Excel Broadband, music is on Aditya Music, our PROs are Vamsi Shekhar and also Vamsi Kaka. Our digital partners are First Show and event is organized by UV Media Entertainment at your doorstep. Pradeep, టెన్షన్గా ఉందా? అందరికీ నమస్కారం. అండ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నేను ఫస్టే డిస్క్లైమర్ ఇస్తున్నాను, నాకు మాట్లాడడం పెద్దగా రాదు, దయచేసి ఎవరు ఇబ్బంది పడద్దు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మనం ఆకాశంలో తారలు చూసినప్పుడు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. మనకు బాల్యంలో ఆశ్చర్యపోతూ ఉంటాం, తర్వాత అడ్మైర్ చేస్తుంది, తర్వాత ఇన్స్పైర్ అవుతాము. అలాగే ఇన్స్పైర్ చేసిన తార ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంటి పేరు ముందు నందమూరి ఉండడం ఎంత గౌరవం, అది దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా బాధ్యత. ఆ బాధ్యతని, ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఇద్దరు హీరోలు మా ముందున్నారు. అలాగే సన్ ఆఫ్ వైజయంతిగా ఎంత గౌరవం, అదే బాధ్యతగా నిలబడటం కూడా అంతే గౌరవంగా ఉండే క్యారెక్టర్ ఇది. ఇప్పుడు ఇదే స్టేజ్ మీద అదే బాధ్యతగా నేను ఈ స్టేజ్ మీద నుంచోడానికి కారణమైన వాళ్ళ గురించి చెప్పుకోవడం నా బాధ్యత. ముందుగా నన్ను ఇక్కడ నిలబడడానికి కారణమైన మా కళ్యాణ్ రామ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు లేకపోతే నేను ఇక్కడ నుంచోలేను. థ్యాంక్ యూ సార్. అండ్ మా ప్రొడ్యూసర్ వాళ్ళ వెనకడిగే లేని తత్వమే నేను ఈ ముందుకు నుంచున్నాను మీ ముందు. అండ్ విజయశాంతి మేడం థ్యాంక్ యూ మ్యామ్. హీరో గారు మీకు చెప్పారు, మీరు చేయకపోతే ఈ కథ చేయొద్దు మనమని, మీరు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్ కళ్యాణ్ సార్, మిమ్మల్ని షూటింగ్లో చాలా ఇబ్బందులు పెట్టాను, ఏం అనుకోవద్దు. మేడం మిమ్మల్ని కూడా, మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ మేడం, మీరు అందుకే లేడీ సూపర్ స్టార్. థ్యాంక్ యూ. అండ్ సోహైల్ సార్ అండ్ సాయి మంజరే గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు అండ్ నాకు ఒక్కటే ఒక కోరిక ఉంది, మా దొర దేవర ముందు నాకు టీమ్గా పనిచేసిన వాళ్ళందరినీ మీ ముందు నుంచోబెట్టాలనుకుంటున్నాను. సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్ కమ్. అండ్ శ్రీకాంత్ విశ్వా గారు, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడే ఉండండి. జస్ట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. మనకి ఒక టైంలో మనం ఇవాళ ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నాం కాబట్టి ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టు ప్లీజ్ లాంచ్ ది ట్రైలర్. కనిపించేటువంటి అర్జున్ అంటే మా కళ్యాణ్ రామ్ గారు, అండ్ ఇంకొక పక్కన అంతే పవర్ఫుల్ పాత్రలో విజయశాంతి గారు. ఏప్రిల్ 18వ తారీఖున అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవబోతుంది. సో థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేద్దాము. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ ప్రదీప్ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రదీప్ గారు వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ హిస్ కంప్లీట్ టీమ్. సార్, నాకు ఈ సినిమా ఇలా చేయడానికి కారణమైన శ్రీకాంత్ విశ్వా గారు
అండ్ హరికృష్ణ బండారి రైటర్ శ్రీకాంత్ గారు ఎక్కడున్నా రావాలి. అండ్ మై డైరెక్షన్ టీమ్ సురేష్ గారు, శేషన్న అండ్ శ్రీని గారు, అశ్విన్ అండ్ సార్ రాంప్రసాద్ సార్ రండి సార్, అండ్ బ్రహ్మ గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ పృథ్వీ సార్ రండి సార్, డార్లింగ్ పృథ్వీ సార్. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే రండి, అందరూ మా వాళ్ళందరూ. సార్ రాంప్రసాద్ సార్ రండి. అండ్ రఘు, అజనీష్ గారు ఇక్కడ లేరు, అండ్ తమ్మిరాజు గారు లేరు. సార్ ప్రసాద్ మురేళ్ళ సార్ రండి సార్. పృథ్వీ గారు కూడా వచ్చేసారా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో? మా డార్లింగ్ పృథ్వీ సార్ అండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్ ప్రసాద్ మురేళ్ళ గారు ఎక్కడున్నా రావాలి సార్. ఎవరు సార్? నేను ఎవరైనా మర్చిపోవచ్చు, రండి సార్. ఒకటే సార్, ఎన్టీఆర్ సార్, వీళ్ళందరూ ఈ సినిమాని ఇలా చేయడానికి నాకు చాలా సాయం చేసిన వాళ్ళు సార్. ఈయన అన్నీ సార్ సార్ ఇదే మా ద్వారా దేవరం ఉంది, వీళ్ళందరినీ చూపించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. మా కొసరాజు హరికృష్ణ గారు కళ్యాణ్ రామ్ సార్ని ఎంత ప్రేమిస్తారో సినిమాని కూడా అంతే ప్రేమిస్తారు ఆయన. సార్ మీరు ఎలాగున్నా ముక్కుసూటిగానే ఉండాలి, అదే మా బలం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద మూవీ ఇన్ థియేటర్స్. పృథ్వీ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అలాగే ఢిల్లీ మురళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాతో మనకి తెలుగులోకి ఎంటర్ అయ్యి ఒక ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్తో కనువిందు చేయబోతున్న సోహెల్ ఖాన్ గారిని inviting our fantastic actor, producer, Sohail Khan ji to please come on to the stage. Delhi Murali garni kuda vedik midiki ravalsinga request chestunnaamu. And alage the beautiful, very very talented and gorgeous Sai Manjrekar to please come on to the stage. Vedik midiki ravalsinga request chestunnaamu. So Muppa pioneering together proudly presents today's pre-release event of Arjun, son of Vaijayanti, powered by KLM Fashion Mall. Keep loving more and at TDH Millet Marvels and It's Top. Sohail ji, a very hearty welcome to Tollywood. Salman bhai kaise hai? इससे बेटर नहीं है. बहुत super है, extraordinary है. Yes, Sai Manjrekar to please come and join. And Delhi Murali garni kuda vedik midiki ravalsinga request chestunnaamu. Prithvi ji, యానిమల్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సినిమా పేరు వాళ్ళ ఇంటి పేరుగా మారిపోతూ ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందో మనం చెప్పలేము. ఈ మధ్యకాలంలో పృథ్వీ గారి పేరు యానిమల్ పృథ్వీ గారు. యానిమల్ పృథ్వీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు నేను బాబుతో అడిగాను, బాబు మనం ఇది పాన్ ఇండియా చేద్దాం. లేదు సార్, నేను తెలుగువారు, తెలుగులో మాత్రమే చేస్తానన్నారు. థ్యాంక్ యూ కళ్యాణ్ బాబు గారు. జూనియర్ గారు, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ సో మచ్. యు ఆర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్. అక్క, in my next birth I want to be like you, akka. God bless you, akka. God bless you. ఈ సినిమా మాస్ కాదు, క్లాస్ కాదు, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అందరూ ఏప్రిల్ 18కి వచ్చి ఈ సినిమా చూడండి. యూ విల్ లవ్ దిస్ సినిమా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి మంజ్రేకర్ టు ప్లీజ్ స్పీక్. సాయి. Hello, Andarki Namaskaram. Firstly, Junior NTR sir, it's such a privilege to be in your presence. Thank you. I'd like to say thank you to the entire team of Arjun, son of Vaijayanti, Pradeep sir, our director, who has been phenomenal on set, always clear in his vision and been a great guiding force. Thank you, Kalyan Ram sir and Vijay Shanti ma'am for being such inspirations. Thank you to our producers. Thank you, Prithvi sir. Thank you, Sohail sir. And thank you all. Please go watch Arjun, son of Vaijayanti on the 18th of April. Thank you. Thank you so much. And Sai, wishing you super success for the movie release on April 18th. And Sohail Khan ji,
Requesting you to please address the gathering. Good evening, everyone. I would thank everyone here to make me a part. आपका प्यार है जो आज सब इंडस्ट्री को जोड़ के साथ में लेके आया है। लेकिन जो मेरा एसोसिएशन है आप लोगों के साथ, मुझे लगता है कि NTR सर ने भी ये नहीं जाना होगा। जब उन्होंने ये फिल्म की थी वृंदावन, जो हिंदी में रिलीज़ हुई थी, तो मैंने वो फिल्म देखी थी और मुझे वो फिल्म बहुत पसंद आई थी। और मैंने और बालाजी राव ने उस फिल्म के राइट्स लिए थे। एंड सर, वो उस फिल्म के बाद मैं आपका बहुत बड़ा फ़ैन हूँ। एंड मैं इंशाल्लाह नेक्स्ट ईयर, मैं जानता हूँ कि वो फिल्म थोड़ी पुरानी है लेकिन आउटडेटेड नहीं है, और वो कभी भी फिल्म आउटडेटेड नहीं हो सकती। और मैं चाहूँगा कि नेक्स्ट ईयर मैं वो फिल्म बनाऊँ, और जब मैं वो फिल्म बनाने के बाद पहले आप आके वो फिल्म देखें और मैं आपको दिखाऊँ वो फिल्म। शांति मैम, आई एम big fan, and it's a pleasure that I got an opportunity to work with you. It's actually when I saw the body of work जो आपने काम किया है, it's just tremendous, and we are all inspired by you. You cut the differentiation between the female lead and the male lead. You make it equal, which is fantastic. So thank you again. And Pradeep Garu, who trusted me. I genuinely, when the film came to me, I didn't know how to react to it because it was a whole new world for me. But the whole team made me feel very comfortable on the set. Or, it is so lovely to see so much of love and affection for a man from a different industry but from the same country. So it's lovely to be here. And there's a lot of people who I'd like to thank from the unit to make me feel extremely comfortable, it being my first film. So thank you very much. And what I saw is fabulous. It's something which I think is missing in Bollywood today, is the impact. That the impact this film, the trailer has created, I'm going to go back home learning something today. And though throughout the whole journey, I didn't know much what was happening, but after seeing it all put together, I feel it's fantastic, and I wish the team all the best. Thank you, sir, for producing the film. My friend Kalyan, thank you for being extremely supportive during the whole film's journey. You used to always come and ask me how I was and how I was feeling. And the home food that you sent to me, you've kept me like a person like who was a part of your home. And I will always be indebted to this whole unit, everyone here. Thank you, Suresh sir. Thank you, everyone. And yes, I hope everyone, because It's just a slogan here. It's called JNTR. Sorry? JNTR. Of course, NTR. Of course. Lovely. Thank you very much. Thank you very much. Thank you so much, Sohail Khan Garu. Thank you so much, Prithvi Garu, and thank you so much, Sai Manjrekar. आप लोग रिपीट करेंगे मेरे बाद? जय जय एनटीआर, जय जय एनटीआर, जय जय एनटीआर. That is not enough. I think you have to take a cue from one of the Japanese fans who learned Telugu for the sake of NTR, and maybe next time Sohail Khan Garu will also speak in Telugu. You know, this is an industry which I want to be a part of. So I am going to try my best. It's going to make it easier for me because half of the times, मतलब मैं language पे या फिर अपने expressions पे concentrate करने के लिए थोड़ा सा मैं confused हो जाता था. But I suppose once I know the language and I can understand the language better,
Yep. I'll probably perform better. Thank you so much. Thank you. Looking forward to seeing you in theaters. Thank you, sir. Thank you. ఇక ఈ సినిమాని బోలెడంత ప్యాషన్తో మన ముందుకు తీసుకొస్తున్నటువంటి నిర్మాతలు ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అశోక్ వర్ధన్ ముప్ప గారు అండ్ అలాగే సునీల్ బల్సు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ప్రపంచంలో ఉండేటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ, తల్లి ప్రేమని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్. ఈ సినిమాని ఏప్రిల్ 18న థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రొడ్యూసర్స్ మనకి అశోక క్రియేషన్స్, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు ఎన్టీఆర్ ఆర్ట్స్. ఎస్, ఎలా ఉంది వైబ్, ఎలా ఉంది ఎనర్జీ, ఎలా ఉంది జోష్, ఎలా ఉంది? హై వోల్టేజ్ లాగా ఉందండి. అందరికీ నమస్కారం. నందమూరి అభిమానుల మధ్య ఒక నందమూరి అభిమానిగా మా నందమూరి హీరోల గురించి మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ ఈవెంట్కి విచ్చేసిన మన తారక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. తారక్ గారు అభిమానుల గురించి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. తన కష్టం ఎప్పుడూ సక్సెస్ అవ్వాలని, ఆ సక్సెస్తో అభిమానులు ఎప్పుడూ కాలర్ ఎత్తుకొనే తిరగాలని కోరుకుంటున్నాను. ఇక మన మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, ఈ మూవీ గురించి 2 సంవత్సరాలు పైగా మన కళ్యాణ్ గారు కష్టపడ్డారండి. ఈ మూవీ కేవలం కళ్యాణ్ గారు, విజయశాంతి గారు వల్లే కుదిరింది. ఈ కాంబినేషన్ లేకపోతే మా మూవీ గురించి ఆలోచించలేము. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు అండ్ విజయశాంతి గారు. ఈ మూవీ గురించి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి అండ్ ప్రతి టెక్నీషియన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ మూవీ ఏప్రిల్ 18న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా ఆ రోజు మనం థియేటర్స్లో కలిసి ఈ సినిమాని మంచి విజయం సాధించి మళ్ళీ మనం సక్సెస్ మీట్ పెట్టుకొని ఆ మీట్కి కుదిరితే మళ్ళీ తారక్ గారిని చీఫ్ గెస్ట్గా ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. సో ఇద్దరు తరపు నుంచి ఒకళ్ళే మాట్లాడేశారు. డెఫినెట్లీ మళ్ళీ మనం సక్సెస్ మీట్ ఆఫ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో కలుద్దాము. అండ్ ఆనాటికి ఈనాటికి ఆవిడది చెక్కు చెదరినటువంటి గ్లామరు, సుదీర్ఘమైనటువంటి కెరియర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు, వాటన్నిటికన్నా మించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ బచ్చన్. విజయశాంతి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నట విశ్వ భారతి, ఎన్ని పాత్రలు, అటు కామెడీ టైమింగ్తో అలాగే తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో, కర్తవ్యమైన ప్రతిఘటనైన సినిమా ఏదైనా సరే విజయశాంతి గారి పవర్ ఏమాత్రం తగ్గదు అని నిరూపించినటువంటి పాత్రలే అన్ని. విజయశాంతి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ వైజయంతిగా మనకి కనిపించబోతున్నటువంటి ఈ తరుణంలో విజయశాంతి గారికి శుభాకాంక్షలను చెప్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, అభిమానులు, మీరందరికీ నమస్కారం. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉత్సాహం ఉండాలి ఎప్పుడు మీరు. అండ్ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను నేను. ఇక సినిమా గురించి చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారు, నేను అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చేసాం.
ఇది మేము అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా ఇప్పుడే స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. అర్జున్ విశ్వనాథ్ గా ఏప్రిల్ 18న కనిపించబోతున్నటువంటి మన ప్రజలు మెచ్చిన నాయకుడు కళ్యాణ్ రామ్ గారు, నందమూరి కళ్యాణ్ రామ్ గారు, అండ్ అలాగే ఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇద్దరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. మీ ఆనందం చూస్తుంటే మాకు ఉత్సాహం వచ్చేస్తుంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. అంటే ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటే మాట్లాడతాను. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ అంటే ఒక తల్లి పడే ఆరాటం, కొడుకు చేసే పోరాటం. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్యన జరుగుతున్న యుద్ధం రేపు సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుందని తెలియజేసుకుంటున్నాను. అంటే ఉత్సాహం ఎక్కువగా ఉంది, కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం. బాబు మీ ఫ్యాన్స్ ఉత్సాహం భయంకరంగా ఉంది. సో చాలా సంవత్సరాల నుంచి రాములక్క ఒక మంచి సినిమా చేయండి అని అనేక మంది అభిమానులు, నా అక్క చెల్లెళ్ళు అందరూ అడుగుతూ ఉన్నారు. సరిలేరు మీకు ఎవరు చేశారు, కానీ మాకు సరిపోలేదు, ఇంకా ఏదైనా మంచి పాత్ర చేయండి అని కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నేను అనుకున్నాను అంత మంచి పాత్ర అంటే ఎలా వస్తుంది, సబ్జెక్ట్ రావాలి, క్యారెక్టర్ దొరకాలి, మంచి డైరెక్టర్ ఉండాలి, హీరో ఉండాలి, ఇన్ని కలిపితేనే కదా ఒక మంచి పాత్ర, ఒక మంచి సబ్జెక్ట్ వస్తుంది అనుకున్నాను. అలాంటి టైంలో డైరెక్టర్ ప్రదీప్ గారు నా దగ్గరికి వచ్చి, అమ్మ ఈ సినిమాలో అనుకుంటున్నాం కళ్యాణ్ రామ్ గారు మీరు చేస్తే బాగుంటుందని నాకు స్టోరీ చెప్పారు. అసలు నిజంగా నేను చేయకూడదు అనుకున్నాను నేను. కానీ స్టోరీ విన్న తర్వాత నా ఫ్యాన్స్ అడుగుతున్నారు, ఈ సినిమా చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారేమో అని నేను అనుకుని సరే చేస్తాను, కానీ కొంచెం చేంజెస్ అన్నీ ఉండాలి అని నేను డైరెక్టర్ ప్రదీప్ గారితో చెప్పడం జరిగింది. వారు విన్నారు. అండ్ కళ్యాణ్ రామ్ గారి దగ్గరికి వెళ్ళి విజయశాంతి గారు చేస్తానని ఒప్పుకున్నారు. సో అక్కడి నుంచి ఆ కథ అల్లి ఒక స్వరూపం వచ్చింది. ఆ స్వరూపం వచ్చిన తర్వాత అశోక్ గారు, సునీల్ గారి ప్రొడ్యూసర్స్ వాళ్ళని తెలిసింది. ఈ సినిమాని మేము మొదలుపెట్టాం. నిజంగా హోల్ హార్టెడ్గా పనిచేస్తాం. చేస్తున్న కొద్దీ ప్రతిరోజు ఒక్కొక్క సీన్ చేస్తుంటే మాలో ఉత్సాహం వచ్చింది, నమ్మకం వచ్చింది. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకున్నాను నేను. అలా కంప్లీట్ చేసాం. చేసిన తర్వాత మాకు ఎడిటింగ్ టేబుల్ నుంచి తమ్మిరాజు గారు ఫోన్ చేసి చెప్పారు, అమ్మా నిజంగా అద్భుతంగా చేశారు, మీరు కళ్యాణ్ రామ్ గారు కాంబినేషన్ కొన్ని సీన్స్ ఉన్నాయి, కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి మాకు. నిజంగా మీరు చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ సినిమా పెద్ద హిట్ అవుద్దమ్మా, మీరు ధైర్యంగా ఉండనని ఫస్ట్ రిపోర్టు ఎడిటింగ్ రూమ్ నుంచి మాకు వచ్చింది. తంబిరాజు గారు చెప్పారు. మేము చాలా ఆనందపడ్డాం. ఆ తర్వాత మొన్న జరిగిన సెన్సార్ బోర్డు రిపోర్ట్ కూడా వచ్చింది.
ఇద్దరు పోటాపోటీ పడి యాక్ట్ చేశారు. చాలా బాగుంది. ఇంకొక పెద్ద హిట్ కొట్టబోతున్నారు అని మొన్న పేపర్లో వచ్చింది, నేను చూశాను. సో ఈ సినిమా స్టార్టింగ్ నుంచి పాజిటివ్ అన్నది రిపోర్ట్స్ వస్తూనే వచ్చింది. ఎందుకో తెలీదు, ఆ ఒక నమ్మకంతో సంతోషంతో మేము హిట్ కొట్టబోతున్నామని మేము గ్యారంటీగా ఫిక్స్ అయిపోయాం. అనేక మంది మహిళల గురించి మాట్లాడాలంటే, ముఖ్యంగా తల్లిల గురించి మాట్లాడాలంటే, తల్లి అన్నది ఒక సాక్రిఫైస్. ప్రతి నిత్యం తన కొడుకు కోసం ఆరాటం ఆరాటం ఆరాటం. ఆ బిడ్డ సరి లేకపోయినా కూడా ఆ తల్లి ఆ బిడ్డని సరి అయిన దారిలో తీసుకొస్తుంది, చదివిస్తుంది, ఒక ప్రయోజకుడి చేస్తుంది, ఇన్ని చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో బిడ్డ రాంగ్ ట్రాక్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి పడే ఆరాటం ఎవరితో చెప్పుకుంటుంది? భర్త ఒక పక్కన తిడుతుంటాడు, ఏం చేస్తాం కొడుకు సరిలేడు అని ప్రతిరోజు తిడుతుంటే ఆ తల్లి, లేదండి నా కొడుకు మంచోడు అవుతాడు, తను తప్పు చేయడు, తను ఒక ప్రయోజకుడు అవుతాడని ఆ తల్లి భర్త దగ్గర చెప్పి ఆ బిడ్డకి నిత్యం ఒక సేవకురాలుగా, ఒక సపోర్టివ్గా, ఒక తల్లి అని కాదు ఒక ఫ్రెండ్గా ఆ తల్లి ఆ బిడ్డకి మంచి చెప్తూ ఉంది. అందుకే ప్రతి ఒక్క మహిళకి, తల్లులకి ఈ సినిమాని మేము డెడికేట్ చేయదలుచుకున్నాం, అంకితం చేయదలుచుకున్నాం మేము. యువకులు, నేను ఒక విషయం చెప్తాను, యువకులు మీ ఫ్రెండ్స్ కోసం మీరు త్యాగం చేస్తూ ఉంటారు, మీ గర్ల్ ఫ్రెండ్స్ కోసం త్యాగం చేస్తూ ఉంటారు, కానీ తల్లి కోసం ఎవరన్నా త్యాగం చేస్తుందా? ఈ సినిమా చూడండి మీకు తెలుస్తుంది ఎంత త్యాగం చేశారో. అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్ అనేది, అతి కొత్తగా చాలా అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్. నేను రివీల్ చేయదలుచుకోలేదు, మీరే చూసి షాక్ అవుతారు, అంత గొప్పగా ఉంటుంది క్లైమాక్స్. ఇక ఎన్టీ రామారావు గారు మహానటుడు, మాకు ఇష్టమైన నటుడు ఆయన. ఆయన చూసి నటన పరంగా ఎన్నో నేర్చుకున్నాం, ఆయన డిసిప్లిన్ నేర్చుకున్నాం, ఆయన డెడికేషన్ నేర్చుకున్నాం, ప్రతిదీ మేము నేర్చుకున్నాం. అలాగే మేము ఆయన గౌరవిస్తాం. ఆయన ఒక డిక్షనరీ రామారావు గారు. ప్రతి ఒక్క నటులు నేర్చుకోవాలి ఆయన దగ్గర. నిజంగా ఆయనలో కొంత వచ్చినా ఎవరికైనా గొప్ప నటీమణులు అయిపోతారు, నటులు అయిపోతారు. అలాంటి రామారావు గారిని మేము ఎప్పుడూ ఆరాధిస్తాం, మేము మనసులో ఉంటుంది మాకు ఆ గొప్ప మహానుభావుని, నటుడిని. అదేవిధంగా రామారావు గారు కూడా నన్ను ఎప్పుడు గౌరవించేవారు, అభిమానించేవారు. ఆయన దగ్గర నుంచి మేము బ్లెస్సింగ్స్ తీసుకున్నానంటే నిజంగా నా అదృష్టవంతురాలని తెలియజేసుకుంటున్నాను నేను. ఇక మీ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, తారక గారు. గారు అనొద్దంటున్నారు, కానీ ఇవాళ తన గురించి చెప్పాలంటే మీ ఉత్సాహాన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. నేను ఎంత ప్రేమిస్తున్నారు మీ హీరోని నాకు అర్థమవుతుంది, గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని. అది ఎందుకంటే ఒక మంచి నటుడు, ఒక మంచి డాన్సర్, అన్నిటిగా మించి మంచి మనసు అని కూడా వింటాను. వాళ్ళు వరల్డ్ వైడ్ ఆయనకు అభిమానులు ఉన్నారు. అంటే తను ఎంత కష్టపడి ఆ స్థాయికి వెళ్ళాడో ఆయన నిజంగా అభినందించాలి, మామూలు విషయం కాదు. మీరేం కోరుకుంటారు? జూనియర్ ఎన్టీఆర్ గారు మా కోసం ఒక మంచి సినిమా తీయండి అని అభిమానులు ఎంతకంటే మీరు కోరుకోరు, కానీ మీరు ఇచ్చే సపోర్ట్, మీ యొక్క ఉత్సాహం ఆయన్ని ఆ గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, ఎవరికైనా నాకైనా కావచ్చు. అంటే ఒక అభిమానులు మీరు ఇచ్చే ఉత్సాహం మాలో ఒక 100 రెట్లు బలం వచ్చేస్తుంది. ఇంకా 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 చేయాలి, ఇంకా కష్టపడాలి అని మేము అనుకుంటాం. అందుకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్కి రీచ్ అయ్యాం, జీవితంలో సాధించాం, మంచి మంచి సినిమాలు చేయగలిగాం.
అదేవిధంగా ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారు నేను కళ్యాణ్ రామ్ గారు చూస్తుంటే రామ్ లక్ష్మణ్లా ఉన్నారు. నిజంగా చూడ ముచ్చటగా ఉన్నారు ఇద్దరు. అన్న ఎప్పుడు నాకు చెప్పేవాడు, మన కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడు చెప్పేవాడు, తమ్ముడు చాలా కష్టపడతాడమ్మా, కమిట్మెంట్ ఉందమ్మా అని ఎంత గొప్పగా చెప్పేవాడు తమ్ముడు గురించి మేము షూటింగ్ చేసేటప్పుడు. అలాగే తమ్ముడికి కూడా అన్న మీద ఆ ప్రేమ ఉంది. అందుకే ఇద్దరు రామ్ లక్ష్మణ్లా ఉన్నారు. చూడ ముచ్చటగా ఉన్నారు ఈ జంట. నిజంగా బాబు మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి, ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేయాలి. మీ ఫ్యాన్స్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు. ఇంకా గొప్ప స్థాయికి మీరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా బిడ్డ కళ్యాణ్ రామ్ గారు బాగా చేశారు ఈ సినిమాలో. నిజంగా నాకు సపోర్టివ్గా చాలా ఉన్నారు. అమ్మ అమ్మ అని ఎంత ఆప్యాయతగా ఉన్నారంటే తన సపోర్ట్ వల్ల నేను ఇంకా చేయగలిగా. నేను స్టార్టింగ్ నుంచి చివరి వరకు నిజంగా హ్యాపీగా పని చేయగలిగాను. నేను కొంచెం చేయగలుగుతానా, అనీజీ ఉంటుందా, బాగానే ఉంటుందా సెట్లో అనుకున్నా. కానీ నేను అనుకున్న దానికంటే కూడా నన్ను అద్భుతంగా చూసుకున్నారు బాబు. సో వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, నటులకు, టెక్నీషియన్స్కు, డైరెక్టర్ గారికి, డిఓపికి, మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ అభినందనలు తెలియజేస్తాను. అందరూ బాగా చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 18 మీరందరూ థియేటర్కి వెళ్ళి సూపర్ హిట్ అని మీరు చెప్పాలి. మేమందరూ ఆనందిస్తాం. మేము కష్టపడిన దానికి మాకు మీరు ఫలితం ఇచ్చిందని అవుతారని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభిమానులు, దేవుళ్ళు కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయశాంతి గారు. అండ్ విజయశాంతి గారు చెప్పినట్టుగానే ఏప్రిల్ 18న మనం థియేటర్స్కి వెళ్ళి సినిమాని వీక్షించబోతున్నాము. ఆల్రెడీ టీం అందరూ స్టేజ్ మీదకి వచ్చేసారు. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని, నిరంజన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ముప్పా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ముప్పా వెంకయ్య చౌదరి గారు లార్డ్ వెంకటేశ్వర స్వామి ఐడల్ని ఇప్పుడు విజయశాంతి గారికి, కళ్యాణ్ రామ్ గారికి, అలాగే ఎన్టీఆర్ గారికి ప్రజెంట్ చేస్తారు. వెంకయ్య చౌదరి గారు టు ప్లీజ్ ప్రజెంట్ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలని విజయశాంతి గారికి, కళ్యాణ్ రామ్ గారికి, అలాగే ఎన్టీఆర్ గారికి. ముప్పా అశోక్ వర్ధన్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సునీల్ బల్సు గారు కూడా టు ప్లీజ్ జాయిన్. అలాగే విజయశాంతి గారికి, మైత్రి మూవీ మేకర్స్ శశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే కళ్యాణ్ రామ్ గారికి, కళ్యాణ్ రామ్ గారు తను చేసేటువంటి మంచి పని 10 మంది మెచ్చుకునేలాగా, తను చేసేటువంటి మంచి 10 మంది గౌరవించేలాగా ఎప్పటికప్పుడు మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. అద్భుతమైనటువంటి కథానాయకుడు, ప్రొడ్యూసర్, ఎంతోమంది కొత్త దర్శకుల్ని వెండితెరకి పరిచయం చేసినటువంటి మా హీరో కళ్యాణ్ రామ్ గారు మాట్లాడబోతున్నారు. బట్ బిఫోర్ దాట్ ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు, ఎన్టీఆర్ గారు అండ్ అలాగే డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. అశోక్ గారు, సునీల్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ వీసా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీకాంత్ వీసా గారు. రెడీ
ఓకే, తను చేసేటువంటి పాత్రలు అలాగే తను ఎంచుకునేటువంటి సినిమా కథలు మనకి ఎప్పటికీ గుండెలని హత్తుకుంటాయి. పటాస్ అయినా, బింబిసారా అయినా, అమిగోస్ అయినా, ఇప్పుడు రాబోతున్నటువంటి సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అయినా కళ్యాణ్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కళ్యాణ్ రామ్ గారు. అందరికీ నమస్కారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు పనిచేసిన తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, వివిధ మీడియా మాధ్యమం ద్వారా చూస్తున్న మా తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు, మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణమైన మా నందమూరి అభిమానులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు. మూడు ఈవెంట్స్ చేసామండి ఇప్పుడు దాకా, పబ్లిక్ ఈవెంట్స్. 3 ఈవెంట్స్లో ఈ సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడాను. ఈరోజు నేను మాట్లాడటం కన్నా సక్సెస్ మీట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏప్రిల్ 18 సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో నేను మాట్లాడతాను. దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తానండి. మనం చాలా సినిమాలు చూస్తాం, మేము చాలా సినిమాలు నటిస్తాం. హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. మీరు హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు చూస్తారు. అవి సినిమాలన్నీ అండి, సినిమా చూసిన తర్వాత మనం కిందకెళ్ళి గ్యారేజ్లో మన బైక్ స్టార్ట్ చేసుకున్న, కార్ స్టార్ట్ చేసుకున్న సినిమాని మర్చిపోతాం. కానీ చాలా అరుదుగా జీవితంలో నటులుగా మాకు కానీ ప్రేక్షకులుగా మీరు చూస్తుండి కొన్ని సినిమాలు ఇంటికి వెళ్ళిపోయేదాకా మీ మనసును హత్తుకొని ఉంటాయి. అలాంటి సినిమా మా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు, అది నా నమ్మకం అండి. ఇది మీ అందరికీ గ్యారంటీ ఇస్తున్నాను. సో నా స్పీచ్ ముగించే ముందు మీరందరూ ఎవరి మాటల కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, నా తమ్ముడు నేను తన మాటల కోసమే వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు తమ్ముడు మాట్లాడు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై హింద్. నానా అలాగే సుమగారు మీరు ఇంట్రడక్షన్ ఇవ్వద్దు, తమ్ముడు వస్తారు. మీరు ఇంట్రడక్షన్ ఇవ్వక్కరా, తమ్ముడు వచ్చి మాట్లాడతారు. అలాగే ఒక్క గ్రూప్ పిక్చర్ ప్లీజ్, ఒక్క గ్రూప్ పిక్చర్. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ CEO పుట్ట శేఖర్ గారు అండ్ జగదీష్ గారు టు ప్రెజెంట్ బొకే టు విజయశాంతి గారు. విజయశాంతి గారికి విజయశాంతి గారికి ఒక చిన్న బొకేని ప్రజెంట్ చేస్తున్నారు మన TDH నుంచి, TDH మిల్లెట్ మార్వెల్స్ నుంచి. అండ్ ఎస్ సార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమాన సోదరులందరికీ, మళ్ళీ ఎప్పుడు కనబడతాను తెలియదు, ఒకసారి మాట్లాడివ్వండి తనివి తీరాగా. అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు.
ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం బృందం అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ వేదిక పైన చాలాసార్లు నేను అన్న నిల్చున్నప్పుడు నాన్నగారు చాలాసార్లు రావడం, మాట్లాడడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారి స్టేజ్ పైన నాన్నగారు లేరు అనే లోటు తీరినట్టయింది విజయశాంతి గారు మాట్లాడుతుంటే. నాకొక్క క్షణం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో నాన్నగారు ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నాన్నగారు ఉండుంటే ఎలా ఉంటుందో అది ఈరోజు విజయశాంతి గారు మాట్లాడినప్పుడు నాకు ఆ లోటు భర్తీ అయిపోయింది. చాలామంది హీరోలు చాలామందికి రంజింపజేసి చాలామందిని అభిమానుల్లో చొరగొన్నాం. కానీ ఏ రోజు కూడా ఒక మహిళ విజయశాంతి గారు సాధించినటువంటి గొప్పతనం ఏ మహిళ సాధించలేదు. కేవలం మన తెలుగు చలనచిత్ర సీమలోనే కాదు, భారతదేశపు చిత్రపటంలో హీరోలతో ఈక్వల్గా నిల్చున్న ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే అది విజయశాంతి గారు ఒక్కళ్ళే. కర్తవ్యం అవ్వచ్చు, ప్రతిఘటన అవ్వచ్చు, మగరాయుడు అనే మూవీ అవ్వచ్చు, ఆవిడ చేసినటువంటి ఎన్నో సినిమాలైనా మీరు చూసుకుంటే ది అరే ఆఫ్ రోల్స్ ఆవిడ చేసింది. నాకు తెలిసి భారతదేశంలో వేరే ఏ హీరోయిన్ ఎవరూ చేయలేదు, అది ఆవిడ ఒక్కడికే దక్కింది. ఈ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే థాట్ కూడా నాకు అనిపిస్తుంది, మరి నిజమో లేదో తెలియదు. కర్తవ్యంలో ఉండే ఆ పోలీస్ ఆఫీసర్కి ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అక్కడి నుంచే మొదలై ఉండొచ్చు డైలాగ్, ఐడియా. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇలాంటి మా అన్న మూవీకి రావడం ఒక పెద్ద ఆనందం, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఈ మూవీలో ఒక చిన్న ఉత్సాహం ఎక్కువ ఉంది. ఎందుకనంటే ఈ చిత్రాన్ని నేను చూడడం జరిగింది. విజయశాంతి గారు లేకపోతే ఈ చిత్రం లేదు, పృథ్వీ గారు లేకపోతే ఈ చిత్రం లేదు, సోహేల్ ఖాన్ గారు లేకపోతే ఈ చిత్రం లేదు, ఈ చిత్రానికి ప్రదీప్ చిల్కూరి గారు డైరెక్టర్ కాకపోతే ఈ చిత్రం లేదు, ఈ చిత్రానికి సునీల్ గారు, అశోక్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్లు కాకపోతే ఈ చిత్రం లేదు. ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టి ఈ చిత్రానికి అంటే ఇంకా ఎంత నమ్మేశారు అని అంటే, ఆ రోజు చిత్రం చూస్తున్న నాకు తెలుసు వాళ్ళు ఎంత నమ్మారు ఈ చిత్రాన్ని. 18వ తారీఖు మీ అందరి ముందుకు రాబోతుంది ఈ చిత్రం. రాసి పెట్టుకోండి, ఆఖరిగా వచ్చే 20 నిమిషాలు మాత్రం థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరక్కపోతే అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని మలచడం జరిగింది ప్రదీప్ గారు డైరెక్టర్గా. ప్రతిసారి నేను చెప్తుంటాను కాలర్ ఎగరేయమని. అన్న ఒకసారి కాలర్ మీరు ఎగరేయండి సార్, ఎగరేయండి అన్న, బాగుంటుంది. పోనీ ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ నేనే ఎగరేస్తున్నాను. సినిమా చూస్తున్న నాకు నా వల్ల కాలేదు కళ్ళలోంచి నీళ్ళని ఆపుకోవటం. రేపొద్దున్న థియేటర్లో చూసిన మీ అందరికీ అర్థమవుతుంది. ఆ క్లైమాక్స్ అలా రావడానికి, క్లైమాక్స్ అని కూడా చెప్పేస్తాను, ఆఖరి 15 నిమిషాలు అంటే క్లైమాక్సే కదన్నా, అది పెద్ద దాచాల్సిన అవసరం లేదు. కానీ సర్లేండి, ఇంకో ఎంతో దూరం లేదు. ఆ ఆఖరి 15 నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక కారణం కళ్యాణ్ అన్న మాత్రమే. అయినా ఆ ఐడియాని నమ్మకపోయి ఉంటే ఒక ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్ చేసేవాడిని కాదు ఆ చిత్రాన్ని. అయినా నమ్మి ఎంత డెడికేట్ చేశారంటే ఆయన చాలా సినిమాలు చేశారు కళ్యాణ్ అన్న, ఎన్నో అరే ఆఫ్ మూవీస్ చేశారు. కానీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక స్పెషల్ ఫిలింగా ఆయన కెరియర్లో
నిలిచిపోతుంది అనేది నా నమ్మకం. మనసు పెట్టి ప్రాణం పెట్టి పర్ఫామ్ చేశారు. బహుశా అది విజయశాంతి గారు కాకుండా వేరే యాక్టర్ అయి ఉంటే మరి ఆయన అంత అద్భుతంగా చేసేవాళ్ళు నాకు తెలియదు. నమ్మేశారు ఆయన. అమ్మా 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 అని నమ్మేసి పూర్తిగా విజయశాంతి గారిని ఆయన నమ్మేసి ఒక తల్లిగా నమ్మేశారు కాబట్టి అంత అద్భుతంగా పర్ఫామ్ చేయడం జరిగింది. చూడండి 18వ తారీఖు రాబోతుంది. అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులందరికీ, ఈ చిత్రంలో పనిచేసినటువంటి నటీనటులందరికీ కూడా నా అభినందనలు. 18వ తారీఖు అందరికీ బ్రహ్మాండమైనటువంటి ఒక మూవీ రాబోతుంది. అభిమానులందరూ మీరు కూడా ఎంజాయ్ చేయండి. దీని తరువాత నేను మొన్న వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్లో ప్రశాంత్ నీల్ గారి చిత్రం గురించి మాట్లాడాను. దానికంటే ముందు ఏప్రిల్లో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. దానికంటే ముందు ఆగస్ట్ 14 వార్ 2 మూవీ రిలీజ్ అవబోతుంది. ఆ మూవీ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. సరే, దాని గురించి మాట్లాడడానికి మనం ఆ మూవీ ఈవెంట్లో మాట్లాడుకుందాం. సో ఆ మూవీ కూడా రాబోతుంది. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి అభిమాని, ఇక్కడికి రానటువంటి ప్రతి అభిమాని కూడా మాకు చాలా 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 ముఖ్యం. నాన్నగారు ఉన్నప్పుడు ఇదే స్టేజ్ మీద నేను మాట అన్నాను, రుణం తీర్చుకుంటాను నాన్న, ఇంకో జన్మంటూ ఉంటే మీకు మళ్ళీ కొడుకుగా పుట్టి, కానీ ఈ జన్మ మాత్రం వీళ్ళకే అంకితం అని. ఈ జన్మ ఈ జీవితం మీకే అంకితం, మీ ప్రేమానురాగాల కోసమే అంకితం. కొంచెం ఎండలు తగ్గిన తరువాత, ఇప్పుడు ఎండల్లో మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేదు, పగడ్బందీగా ప్లాన్ చేసి త్వరలోనే మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. చాలా కాలమైంది, త్వరలోనే కలుసుకుందాం. కానీ కొంచెం ఓర్పు సహనంతో ఉండండి. నందమూరి అభిమానులు అంటే ఓర్పు సహనానికి మారు పేరు. ఓర్పు సహనంతో ఉండండి. త్వరలోనే మన అందరం కలుసుకుందాం. త్వరలోనే అందరితో కాసేపు అలా మాట్లాడుకుందాం. సో కొంచెం వ్యవధి ఇవ్వండి ప్లాన్ చేయడానికి. ఎందుకనంటే ప్లాన్ చేసినప్పుడు బాగుండాలి, అందరికీ నీట్గా ఉండాలి కాబట్టి కొంచెం వ్యవధి ఇవ్వండి. తప్పకుండా ఈ సంవత్సరం అయితే తప్పకుండా కలుస్తాను మిమ్మల్ని. సో దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అందరూ ఏప్రిల్ 18వ తారీఖు థియేటర్లో కలుసుకుందాం. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాన్ని భారీ విజయం దిశగా మనందరం తీసుకెళ్దామని ఇంకోసారి మీ అందరిని కోరుకుంటూ, జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ.